యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగినవాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చూశారా? ఈ యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము ప్రార్థన అంశమును తెలియజేస్తుంది. దేవుడు బాధతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను దేశాన్ని పాడు చేయకుండానట్లు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడు కూడా లేడు. ఈ దేశాన్ని నేను పాడు చేయకుండా, ఈ ప్రజల్ని నేను పాడు చేయకుండా, ఈ ప్రజలపైన నా కోపము రగలకుండా, ఈ ప్రజలు నా ఉగ్రత పాలు కాకుండా, ఈ ప్రజల నిమిత్తము నా పాద సన్నిధిలో అడ్డుపడి నన్ను ఆపగలిగిన వారు, నా సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయగలవారు ఒక్కడు లేడు అని దేవుడు ఆవేదన చెందుతున్నట్లు బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలకు తినుటకు, త్రాగుటకు, శరీరాన్ని సంతోషపరచుటకు, శరీరాన్ని అలంకరించుకొనుటకు చాలా సమయం ఉంది. టెలివిజన్ దగ్గర కూర్చొని సినిమాలు చూచుటకు, సీరియల్స్ చూచుటకు బోలెడంత సమయం ఉంది. ఇంకా చెప్పాలంటే స్నేహితులతో, బంధుమిత్రులతో విరివిగా వ్యర్థమైన మాటలు ముచ్చటించుటకు, విస్తారంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడానికి ఈరోజు ప్రజలకు బహు సమయం ఉంది. కానీ విచారకరమైనది ఏంటంటే, ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థించే సమయము ప్రజలకు లేదు. అందుకే దేవుడు ఆవేదన చెందుతున్నాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతుంటే, 70 లక్షల గ్రామాలు మన దేశంలో, 70 లక్షల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతుండగా, 80 కోట్ల మంది నిత్య నరకానికి, నాశనానికి వెళుతుండగా, వాళ్ళని కాపాడమని, వాళ్ళని రక్షించమని దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ప్రార్థన వీరులు లేరు. ఒక్కడు నాకు కనబడట్లేదు. ఎంత విచారించినా, ఎంత వెతికినా ఒక్కడునూ లేడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు నేను ఎంత వెతికినా ఒక్కడు కనబడలేదు అని దేవుడు బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలకి ప్రార్థించే సమయం లేదు. దేవుడు విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఈ దేశ ప్రజల రక్షణ కొరకు ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి భారము మనందరి పైన ఉంది. మనం ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ప్రాకారములంటే ఆ రోజుల్లో, పూర్వదినములలో పట్టణము చుట్టూ ప్రాకారం ఉండేది. చుట్టుముట్ట శత్రువులు రాకుండా పట్టణము చుట్టూ ప్రాకారములు ఉండేటివి. కోటలు నిర్మించుకునే వాళ్ళు, బ్రిడ్జులు కట్టుకునేవాళ్ళు, దుర్గములను నిర్మించుకునేటువంటి వాళ్ళు. కాబట్టి రక్షణ కొరకు పట్టణము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలను నిర్మించుకునేవాళ్ళు. అయితే ఆ ప్రాకారాలు పాడైపోయినాయి, బద్దలైపోయినాయి. అక్కడి నుంచి శత్రువు వస్తాడు. కాబట్టి బద్దలైన సందులలో నిలిచి కాపుగాచి శత్రువులను రాకుండా పట్టణాన్ని కాపాడి, ప్రజలను కాపాడి, దేశాన్ని కాపాడేటువంటి ఆ కాపరులు ఏరి, కావలివారు ఏరి, ఆ ప్రార్థన పరులు ఏరి అని దేవుడు
విచారణ చెందుతున్నాడు. ఈరోజు మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కొరకు, వారి యొక్క పరిపాలన నిమిత్తం ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. దురాత్మల చేత, దయ్యపు శక్తుల చేత, మంత్రశక్తుల చేత, అంధకార శక్తుల చేత ఈ లోకం పిడింపబడుతుంది. నానా విధమైన రోగముల చేత ఈ లోకం పిడింపబడుతుంది. విచ్చలవిడిగా పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోతున్న ఈ ప్రజల కొరకు మనం దేవుని దగ్గర ఎంతైనా గోజాడవలసినటువంటి అవసరం ఉన్నది అని మనందరం కూడా తెలుసుకొని ప్రార్థన చేద్దాం. భారముతో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించుకున్నది అందుకోసమే. కీర్తన గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. కీర్తన 106వ అధ్యాయం 106వ కీర్తన 23వ వచనం చదువుకుందాము. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలను నేను నాశనం చేస్తాను, ఈ ప్రజల్ని నేను నిర్మూలం చేస్తాను, ఈ ప్రజల మీదకి తెగులను తీసుకొస్తాను. ఎందుకనగా వాళ్ళు నాకు విరోధముగా పాపం చేస్తున్నారు, నా మాట వినట్లేదు, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, త్రాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళు ఘోరమైన పాపాలు చేసి నాకు కోపం పుట్టిస్తున్నారు. కాబట్టి నేను ఈ ప్రజల్ని నశింపజేస్తాను అని దేవుడు అంటే, మోషే అన్నాడంట, వద్దు నాయన, దేవా వద్దు, ఈ ప్రజల్ని నశింపచేయొద్దు, ఈ ప్రజల్ని రక్షించు అని దేవుని సన్నిధిలో దేవుని కోపము చల్లార్చుటకై దేవుని యొక్క సన్నిధిలో మోషే నిలిచి అడ్డుపడెను. గమనించారా దేవుని బిడ్డలారా? మోషే మనసు చూడండి. దేవా, ఈ ప్రజల్ని నువ్వు రక్షించాలి తప్ప శిక్షించొద్దు, నరకానికి పంపించొద్దు, వీళ్ళని కాపాడు అని అడ్డుపడ్డాడు. అడ్డుకున్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. నా దేశాన్ని రక్షించు ప్రభువా, నా ప్రజల్ని రక్షించు ప్రభువా, వాళ్ళు చేసిన పాపములను క్షమించు ప్రభువా, వారి యొక్క పొరపాట్లను క్షమించు, అపరాధములను క్షమించమని దేవుని దగ్గర గోజాడుతూ అడ్డుపడ్డట్టు వాక్యం సెలవిస్తుంది. తాను ఏర్పరచుకున్నటువంటి మోషే దేవునికి అడ్డుపడ్డాడు. దేవుడేమో ప్రజలపైన తెగులను పంపించడానికి దేవుని యొక్క ఉగ్రత, కోపాగ్ని ప్రజల మీదకి పంపించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఎందుకు? ప్రజలు పాపం చేశారు, ప్రజలు దేవునికి విరోధముగా జీవిస్తున్నారు, దేవుని కోపం ప్రజలపైకి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజలకును దేవునికి మధ్యలో మోషే అడ్డుపడ్డాడు, దేవుని శాంతిపరుస్తున్నాడు, దేవుని కోపం చల్లార్చుటకై అని రాయబడ్డది. కీర్తన 106:23. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. దేవుని కోపము చల్లార్చుటకై దేవుని బ్రతిమలాడి, దేవా, ఈ ప్రజలు నీ ప్రజలు, నువ్వు సృష్టించిన ప్రజలు, నీవే వీళ్ళకు ప్రాణం పోశావు, వీళ్ళు నీ పిల్లలు, నీ ప్రజలు, వీళ్ళు నశించిపోవుట నీకు ఇష్టం లేదు కదా, నాకు ఇష్టం లేదు ప్రభువా, వాళ్ళని కాపాడుమని అడ్డుపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మోషేలాగా మనం కూడా దేవుని సన్నిధిలో అడ్డుపడాలి. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఈ సమయంలో చూడండి. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూసి మునుపటి వలనే అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని, ఏలయనగా
మిమ్మల్ని నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపాద్రేకము చూసి భయపడి తిని. మోషే అంటున్నాడు చూడండి, నేను యెహోవా సన్నిధిలో సాగిలపడ్డాను. ఎన్ని రోజులు? 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో నేను అడ్డుపడ్డాను. మిమ్మల్ని నశింప చేయకుండా, మిమ్మల్ని నాశనం చేయకుండా, మీ మీదికి దేవుని కోపం రాకుండా, మీ మీదికి దేవుని ఉగ్రత రాకుండా, మీ మీదికి దేవుని యొక్క తెగుళ్ళు రాకుండా నేను అడ్డుపడ్డాను. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని బ్రతిమలాడుకున్నాను. చూసారా దేవుని బిడ్డలారా, మునుపటి వలనే అని రాసి ఉంది ఇక్కడ. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూసి మునుపటి వలనే అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడ్డాను, మీ కొరకు ప్రార్థన చేశాను. మోషే చూడండి, దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. ప్రజలు నశించుట మోషేకి ఇష్టం లేదు. ఈరోజు నీకు నాకు అలాంటి మనసుందా? అలాంటి తండ్రి హృదయం మనకుందా? అలాంటి క్రీస్తు కలిగిన మనసు మనకుందా? ఎవరు నశించాలని దేవుడు కోరడు. మోషే కూడా ఎవరు నశించొద్దని దేవుని సన్నిధిలో అడ్డుపడ్డట్టు ప్రార్థించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 32వ అధ్యాయము 30వ వచనాన్ని 31వ వచనాన్ని చూస్తే, నిర్గమకాండము 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అనేను. మోషే చూడండి, దేవా, ఈ ప్రజలను నువ్వు క్షమించు, ఈ ప్రజలను నువ్వు రక్షించు, లేకపోతే జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టు. ఈ ప్రజలను రక్షిస్తేనే మంచిది, ఈ ప్రజలను కాపాడితేనే మంచిది. మా దేశాన్ని రక్షించు, మా దేశ ప్రజలను కాపాడు, మా దేశ ప్రజలను రక్షించు. లేని ఎడల నా పేరు జీవగ్రంథముల నుండి తీసేయి అని మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడి బ్రతిమాలు కొంటున్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు, ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందుల్లో నిలుచుటకు ఎవడైనా కలడా అని నేను ఎంత వెతికినా ఎంత విచారించినా ఒక్కడు కనబడలేదు అనేటువంటి మాటలో మనం అర్థం చేసుకుంటున్నాం. మోషే అడ్డుపడ్డాడు, దైవజనుడైన మోషే అడ్డుపడ్డాడు ప్రజలను రక్షించమని. ప్రజల్ని రక్షించకపోతే జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయమని ఆయన దేవుని సన్నిధిలో పడ్డట్టు బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ప్రార్థన చేసేటువంటి భారం ఉంది. మనందరం ప్రార్థన చేద్దాం. అబ్రహాము సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేశాడు, చాలా బ్రతిమలు ఆడుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని రక్షించవా? ఆ ప్రజలు పాపులే, దుర్మార్గులే, కానీ వాళ్ళని క్షమించుమని అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించాడు. అయితే దేవుడు అన్నాడు, అబ్రహామా, ఆ సొదొమ గొమొర్రాలో అందరూ పాపులే అని దేవుడు అంటే, అబ్రహాం అన్నాడు, ఒక 50 మంది లేరా ప్రభువా నీతిమంతులు? ఒక 50 మంది నీతిమంతులను బట్టి ఆ సొదొమ గొమొర్రాను కాపాడు అని అబ్రహాము అడ్డుపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, 50 మంది ఉంటే నేను సొదొమ గొమొర్రాని రక్షించేవానే, కానీ 50 మంది కనబడతలేరు. 45 మంది లేరా ప్రభువా నీతిమంతులు? 45 మంది నీతిమంతులు లేరు. 40 మంది నీతిమంతులు లేరా? లేరు. 30 మంది లేరా నీతిమంతులు? లేరు.
25 మంది ఉన్నారేమో నీతిమంతులు, లేరు అబ్రహాం. 10 మంది నీతిమంతులు ఉండొచ్చు కదా ప్రభువా, ఆ 10 మందిని బట్టి అయినా నువ్వు ఆ సొదొమ గొమొర్రాను కాపాడు ప్రభువా. అయ్యో అబ్రహామా, ఎందుకు నువ్వు అడ్డుపడుతున్నావు? ఆ 10 మంది నీతిమంతులు కూడా లేరు సొదొమ గొమొర్రా పట్టణంలో. చూడు ఎంత విచారకరం సహోదరులారా, దేవుని బిడ్డలారా. సొదొమ గొమొర్రా మహాపట్టణం, హైటెక్ సిటీ, రాజధాని. అయితే 10 మంది నీతిమంతులు లేరు, 10 మంది కూడా లేరు నీతిమంతులు. ఈరోజు హైదరాబాద్ పట్టణం, పెద్ద హైదరాబాదు పట్టణం, 10 మంది నీతిమంతులు లేరు అంటున్నాడు దేవుడు. ఎంత విచారకరము, ఎంత విడ్డూరం, ఎంత ఘోరం ఇది. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మరి నీతిమంతులుగా ఉన్నారా, అవినీతి పరులుగా ఉన్నారా? 10 మంది కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరని దేవుడు చెప్పి చివరికి అగ్ని ఆ సొదొమ గొమొర్రా పట్టణంపై కుమ్మరించాడు. అబ్రహాము చాలా ప్రాధేయపడ్డాడు, అబ్రహాము చాలా ప్రార్థన చేసి అడ్డుపడ్డాడు, కానీ ఎవరు లేరు నీతిమంతులు. ఒక్క నీతిమంతుడు లోతు మాత్రమే రక్షింపబడ్డాడు. ఈరోజు దేవుని ఉగ్రత నుండి రక్షింపబడే వాళ్ళు, నీతిమంతులు అయిన వాళ్ళే రక్షింపబడతారు. లోతు కుటుంబం ఒకటే రక్షింపబడింది, లోతు ఆయన కుమార్తెలు. భార్య కూడా అవినీతి పరురాలై నశించిపోయింది. ఈరోజు మనము నీతిమంతులంగా ఉండవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. మనం ప్రార్థన చేయాలి, ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం కూడా అడ్డుపడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అడ్డుపడ్డట్టుగా బైబిల్ మనం చదువుకుంటున్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభు అన్నాడు, తండ్రి నన్ను సిలువకి వేస్తున్నారు, వీళ్ళు నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, నన్ను అవమానించారు, చిత్ర హింసలు పెట్టారు, నిజమే, కానీ వీళ్ళని క్షమించు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, వీళ్ళని రక్షించమని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల కొరకు అడ్డుపడి ప్రార్థించినట్లు బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని సన్నిధిలో గోజాడుతున్నామా? ఖాళీలో నిలిచి ప్రార్థిస్తున్నామా? దేవుని బిడ్డలారా, ప్రార్థన భారం మనం పైన ఉంది, ప్రార్థించవలసిన అవసరం మన పైన ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? నేను దేశాన్ని పాడు చేయకుండానట్లు అడ్డుపడే వాళ్ళు ఉన్నారా? ఆదుకునే వాళ్ళు ఉన్నారా? ఇదిగో కరోనా వైరస్తో దేశము, ప్రపంచము నాశనం అయిపోతుంటే, కోట్ల కొలది ప్రజలు నరకానికి వెళ్తుంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో సాగిలపడి, దేవుని సన్నిధిలో నిలిచి, దేవుని కోపం చలార్చుటకు, దేవుని యొక్క తెగులు ఆగుటకు, దేవుని యొక్క ఉగ్రతను ఆపుటకు, దేవుని యొక్క కోపాన్ని ఆపటానికి నువ్వు సిద్ధమా? ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారా? యెషయా గ్రంథము 53:12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ దేశం కొరకు నిలిచి ప్రార్థిస్తున్నాడు. అపరాధములు చేసిన వారి కొరకు, పాపం చేసినటువంటి వారి కొరకు ఆయన ప్రార్థించాడు. మనం కూడా ప్రార్థిద్దామా? నీకు ఈ లోకంలో అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంది, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే సమయము లేదా? సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. మనం కూడా ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయవలసినటువంటి భారం మన పైన ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మేము చూసాం. తండ్రి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు
బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడని నేనెంత విచారించినా ఒక్కడు కనబడలేదు అని మీరు ఆవేదన చెందారు, బాధతో ఈ మాట మాట్లాడుతున్నారని మేము అర్థం చేసుకున్నాం. ప్రభువా, మా దేశాన్ని రక్షించు ప్రభువా, మా ప్రజలను రక్షించు ప్రభువా, నశించిపోతున్న వారిని రక్షించు ప్రభువా. ఎవరు నశించడానికి ఇష్టం లేదు ప్రభువా, అందరూ రక్షణ పొందాలని మీరు ఇచ్చేయించుచున్నారు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. దుర్మార్గుడు దుర్మార్గములో చనిపోవడానికి ఇష్టం లేదు నాయన. దొంగ దొంగగా ఉండి చనిపోవడం నీకు ఇష్టం లేదు. వ్యభిచారులు వ్యభిచారంలో చనిపోవడం నీకు ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది, అందరూ రక్షణ పొంది, అందరూ బాప్తిస్మము పొంది, అందరూ పరిశుద్ధాత్మను పొంది నీ రాజ్యంలోనికి చేరాలని, నీ రాకడ కొరకు సిద్ధపరచబడాలని మీరు ఎదురు చూస్తున్నారయ్యా. మేము ప్రార్థిస్తున్నాం, మా భారతదేశాన్ని రక్షించు, మా దేశ నాయకులను, మా దేశ ప్రజలను రక్షించు. ప్రపంచమంతటిని, భూమి మీద ఉన్న ప్రతి వంశమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచ నలుగుమూలలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు రక్షించి మహిమ పొందండి. సిలువలో మీరు మా కొరకు చనిపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు మీరు ప్రాణాన్ని అర్పించారు, రక్తము కార్చారు. అందును బట్టి మీ సిలువ యాగము త్యాగము వ్యర్థము కాదు నాయన. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని కోరుకుంటూ, తల్లిదండ్రులు లేని వారి కొరకు, విధవరాణుల కొరకు, పేదల కొరకు, బీదల కొరకు, దిక్కులేని వారి కొరకు మీరే దిక్కై కాపాడి ఆదరించి రక్షించమని, హాస్పిటల్లో నానా విధములైన రోగముల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను ముట్టి స్వస్థపరిచి, పరమ వైద్యుడా, పరమ డాక్టరు నీవే, మంచి ఔషధము నీవే కాబట్టి ప్రతి రోగిని ముట్టి స్వస్థపరిచి మహిమ పొందండి. అలాగే మా సార్వత్రిక సంఘాన్ని, దైవజనులను, సేవకులను, సేవకురాళ్లను మీరు కాపాడి నీ రాజ్యం కొరకు, రాక కొరకు సిద్ధపరచండి. ఈ దీన ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.